పరుపు నొప్పులకి పలానా పరుపు తీసుకోమంటున్నారు. ఎక్కువ నొప్పి ఉంటే ఒక రకం వాడమంటున్నారు, తక్కువ నొప్పి అంటే ఒక రకం వాడమంటున్నారు. ఎలా తెలుసుకోవాలండి పరుపు కొనేటప్పుడు మాకు ఎక్కువ నొప్పి తక్కువ నొప్పి అనేది అడుగుతున్నా క్లారిటీగా. మెయిన్గా రీబాండెడ్ లాటెక్స్ అండి నొప్పులకి వాడమని చెప్తున్నాను. ఏంటి దీని గురించి క్లారిటీగా మీకు క్లారిటీ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ బాగా ప్రయాణం చేశారు, నొప్పులు వచ్చినాయి. అలాగే బాగా వర్క్ చేశారు, నొప్పులు వచ్చినాయి. బాగా ఒంగోలు లేసే పనులు చేశారు, నొప్పులు వచ్చినాయి. అవన్నీ కూడా జనరల్ నొప్పులేనండి, విపరీతమైన నొప్పుల కింద రావు. ఇవన్నీ కూడా పనుకుంటే తగ్గిపోతాయి. అలా పనుకొని తగ్గిపోతే కనుక మీ పరుపు బాగానే ఉన్నట్టే. కానీ మీరు పనుకున్నా తగ్గట్లేదు అంటే పరుపులో అయినా ప్రాబ్లం ఉండొచ్చు, మీ దినచర్యలో అయినా ప్రాబ్లం ఉండొచ్చు. అలా కాకుండా మీరు హ్యాపీగా మామూలుగా నొప్పులు లేకుండా పనుకుంటే నిద్ర లేచేసరికి నొప్పులు ఉన్నాయనుకోండి, మీ పరుపు వల్ల ప్రాబ్లం. ఈ లాజిక్ అర్థం చేసుకోండి. మీకు ఏ నొప్పులు లేకుండా పరుపు మీద పనుకుంటే నొప్పులు పెరుగుతున్నాయి అంటే పరుపులో ప్రాబ్లం ఉన్నట్టు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. తర్వాత ఎంత నొప్పులకి ఏది వాడాలని అడుగుతున్నారు. ఇప్పుడు 24 గంటల నొప్పి ఉందండి, ట్యాబ్లెట్లు వేసుకుంటేనే కంట్రోల్లో ఉంటుంది. అసలు పనుకోలేకపోతున్నారు, కూర్చోలేకపోతున్నారు. అలాంటప్పుడు ఓన్లీ రీబాండెడ్ కొనుక్కోండి. లేకపోతే దీని మెమరీ ఫోమ్ మెత్తగా కాబట్టి మెమరీ ఫోమ్ వేసుకోండి, అంతే. అట్లా కాకుండా మీ పనులు మీరు చేసుకుంటా కొద్ది గొప్ప నొప్పి ట్యాబ్లెట్ వేసుకుంటే తగ్గుతుంది, పడుకుంటే తగ్గుతుంది. అలాంటప్పుడు రీబాండెడ్ లాటెక్స్ వాడుకోండి. ఇంతే, క్లారిటీగా వచ్చేసింది అనుకుంటున్నాను. ఓన్లీ మెడ నొప్పి, నడుము నొప్పి, ఒళ్ళు నొప్పులు, కాళ్ళ నొప్పులు, మెడాల నొప్పులు, ఈ 5 రకాల నొప్పులు ఎక్కువగా ఉంటాయి అందరికీ. ఈ 5 రకాల నొప్పులకి లాటెక్స్ సెట్ అయింది. ఏది పరుపు వల్ల వచ్చే నొప్పులన్నిటి తగ్గించింది. అట్లా కాకుండా మీకు జనరల్గా వచ్చే నొప్పుల్ని మళ్ళీ ఎక్సర్సైజులు, యోగాలు, దినచర్య, నేను చాలా కమ్యూనిటీ పోస్టులు పెడతాను, అవన్నీ చూడండి, మీకు క్లారిటీగా అర్థమైంది. మెడ నొప్పులకి దిండు అంటారా? మెడ నొప్పి వచ్చిన వాళ్ళు కరువు పిల్ల పనుకోవటం వల్ల తగ్గే అవకాశం ఉంది, అంతేగా పూర్తిగా తగ్గించదండి. ఇది వాడకపోతే తొందరగా తగ్గిద్ది, కానీ పిల్లలు లేకుండా అసలు నిద్ర పట్టదు, అది ఇంకా డేంజర్ కాబట్టి వాడుకోండి. అయితే మీ మెడకి ఇక్కడికి సైడ్ తిరిగినప్పుడు మీ మెడకి భుజాలకి ఎంత అయితే హైట్ ఉందో, తక్కువ హైట్ ఉంటే ఒక పక్క పెట్టుకోండి, ఎక్కువ హైట్ ఉంటే ఇటు పెట్టుకోండి. ఇది కూడా చాలా, ఇంకా హైట్ ఎక్కువ కావాలి, దీని కింద ఒక దుప్పటి మడతేసి పెట్టుకోండి. అంతేగాని సైడ్ తిరిగినప్పుడు వెల్లిగిలా పనుకున్నప్పుడు దీని లోపల తలకాయ వెళ్ళిపోయింది కాబట్టి ఒక 70% పర్వాలేదు. అంతేగాని ఇంతకన్నా ఎక్కువ హైట్ పిల్లో మాత్రం పెట్టుకోవద్దు. ఇంకొక ముఖ్యమైన విషయం, ఈ పిల్లోని మీరు మెడ కింద ఇక్కడ భుజాల కింద కనుక వేసుకుంటే ఇంకా మంచిది, తొందరగా తగ్గిద్ది మీకు. ముఖ్యంగా ఇంకొకటి, సైడ్కి తిరిగినప్పుడు పిల్లోని ఇట్లా పెట్టుకొని పనుకోండి మెడ నొప్పులు ఉన్నవాళ్ళు, అప్పుడు తగ్గిద్ది. ఈ రోగాలన్నిటి కానీ వెళ్ళిపోను. ఇలా ఉంచుతాం మెడని, ఎప్పుడు ఇలా ఉంచుతాం. మనం పనుకున్నప్పుడు మెడని ఇలా ఉండగలగాలి, కనీసం ఇట్లానే ఉండగలగాలి, అప్పుడే తగ్గిద్ది. అదే లాజిక్ గుర్తుపెట్టుకోండి. మీరు పిల్లో వేసుకున్నప్పుడు మెడ స్ట్రైట్గానే ఉండాలి, లేకపోతే వెనకన్నా ఉండాలి, అప్పుడే తగ్గిద్ది. అందుకని నేను 2 పోస్టర్లు పెడతాను, చూడండి. ఈ పోస్టర్లో కనుక చేస్తే మీ మెడ నొప్పి తగ్గిద్ది.